కాకుమాన్ రాజశేఖర్ గారు ఇందాక డిజిటల్ బుక్లో పేర్లు రాసుకున్నాము, ఎప్పుడు తీయాలో అప్పుడు తీస్తామన్నారు. లక్షణంగా తీసుకోమని చెప్పండి సార్, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ డిజిటల్ బుక్కో లేకుంటే వాళ్ళ బెదిరింపులకో లేకుంటే కనుక వాళ్ళ అరాచకానికి భయపడే ఎన్డీఏ కూటమి కార్యకర్తలు ఎవరు కూడా లేరు. అన్ని దానిలోకి ఫేస్ చేసేదానికి రెడీగా ఉండి అన్ని కింద మీద పడే అన్ని పడే మళ్ళీ మేము 2024 సంవత్సరంలో వాళ్ళందరినీ మట్టి గరిపించేసి మళ్ళీ అధికారంలోకి వచ్చినాం. కాకుమాని నాగేశ్వరరావు గారు రంకెలేసిన, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపులకు దిగినా కూడా ఎవరు ఏ కార్యకర్త భయపడరు, ఏ ఒక్క ప్రజలు కూడా భయపడరు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ లేకుంటే ప్రజలు ఎదుర్కొంటున్న ఏదైనా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాటి పరిష్కారాన్ని కృషి చేయాలా తప్ప 18 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులే, ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు కానీ బెదిరింపులే. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఉంది, ఆయన పులివెందుల శాసనసభ్యుడిగా ఎంపిక చేయడం జరిగింది. ఆయనతో పాటు మరో 10 మంది కూడా ఎమ్మెల్యేలకు ఎన్నిక కావడం జరిగింది. ఎందుకు ఎన్నుకున్నాం? మా నియోజకవర్గం నుంచి ఆయన మా ప్రాంత సమస్యలను పరిష్కరించాలని, మా ప్రాంతంలో రైతాంగము, ప్రజలు లేకుంటే పేదలు, కార్మికులు ఖర్చులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని ఆ సమస్యలు పరిష్కరిస్తాడనే ఒక ఆకాంక్షతో, ఆశయంతో, ఒక కోరికతో ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆయన దాన్ని నెరవేర్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడా? నేను ఆయన ఎన్నుకోండేది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కాదు, మేము ఎన్నుకోండేది పులివెందుల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలని చెప్పి 60,000 మెజార్టీతో ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆయన దాన్ని ఆ ప్రజల కోరికలను కానీ ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నాల్లో ఆయన ఏమైనా 1% సరే సఫలీకృతమైనడా? లేదు కదా. నాకు అసెంబ్లీకి పోతే కదా నాకు అవకాశం ఇస్తా అంటే పోతాను. అవకాశం ఇస్తారా లేదా అనేది నువ్వు ఊహాజనితమైన ప్రశ్నను ఊహించుకొని నువ్వు ఇన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నువ్వు ఎన్నుకునేది రాష్ట్రంలో మీ సమస్యలు ఉన్నాయంటారు, సమస్యలు ఎక్కడ ప్రస్తావించాలా? చెట్ల కిందనో, చెరువు గట్ల కిందనో, చెరువు గట్ల మీదనో కాదు కదా ప్రస్తావించాల్సింది. దానికి ఒక వేదిక ఉంది. ఆ వేదికలో ప్రవేశించి, అసెంబ్లీలో ప్రవేశించి నీ భావాన్ని వ్యక్తీకరించు. మేము పోలేదా? మేము ప్రతిపక్షంలో మేము పోలేదా? ఇప్పుడు కానీ మేము శాసనమండలిలో ఉన్నాం, మేము తక్కువ మంది సభ్యులమే ఉన్నాం, మాకు సమయం తక్కువ ఇస్తాం. మాకు సమయం ఇప్పుడు కానీ మాకు వైకాపా సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమయం ఎక్కువ ఇస్తుంది. పార్టీలో ఉన్న ఎక్కువ ఇవ్వాలని మేము అడిగేదానికి లేదు కదా. దానికి ఒక పుస్తకాలు ఉన్నాయి, దానికి ఒక రాజ్యాంగం, దానికి ఒక నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారం ఇస్తారు. జగన్మోహన్ మా శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఏ విధమైన నిబంధనలు అమలు చేస్తాడో చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ కూడా ప్రతిపక్ష సభ్యులకు కానీ అధికార పక్షులకు కానీ నిబంధనలు ఏం చెప్తారో దాని ప్రకారమే మాట్లాడే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా నాకు ఇస్తే వస్తా అంటే వస్తే కదా నువ్వు సమావేశంలో పాల్గొంటే ఇస్తాడా లేదా అనేది తెలుస్తుంది. దాని తర్వాత నిజంగా నీకు న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని నిర్ణయించుకోవాలి తప్ప అట్లా కాకుండా ఊరికే ఎద్దేందంటే గార్డెన్ కట్టేయండి అని చెప్పి నీ ఎందుకు నువ్వే ఊహించుకొని ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నువ్వు ఎన్నుకున్న పులివెందుల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అనాథలు చేసి ఈ రోజు ఇట్లా ప్రవర్తించడము, డిజిటల్ బుక్ ఉంది, అది ఉంది, ఇది అని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడము జగన్మోహన్ రెడ్డి గారికి 100% తగదు. ఆయన ఇప్పటికైనా కూడా నువ్వు డిజిటల్ బుక్ పెట్టుకుంటావా లేకుంటే వెబ్సైట్ ఓపెన్ చేసుకో, నీకు ఏం కావాలి అది చేసుకో, నీ పార్టీ నీ ఇష్టం. చెప్పండి రామ్ గోపాల్ రెడ్డి గారు, బాలకృష్ణ గారిని క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నారు. క్షమాపణ చెప్పకపోతే బాలకృష్ణ గారి పేరు డిజిటల్ బుక్ లో ఎంటర్ అవుతుంది, అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తాం ఆ విధంగా చేస్తాం అంటున్నారు. సార్ బాలకృష్ణ గారి పేరు కాకుండా ముఖ్యమంత్రి గారి పేరు కానీ రాసుకోమని చెప్పండి. ఎవరు ఇప్పుడు ఇబ్బంది ఏముంది? బాలకృష్ణ గారి పేరు రాయమని చెప్పండి, గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు రాయమని చెప్పండి, పవన్ కళ్యాణ్ పేరు రాయమని చెప్పండి, మోడీ గారి పేరు రాయమని చెప్పండి, కూటమిలో ఉండే అందరి నాయకుల పేర్లు రాయమని చెప్పండి. వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇంకా డిజిటల్ బుక్ లో సరిగా అక్షరాలు ఏమన్నా సరిగ్గా కొట్టలేదు, పెద్ద పెద్ద బుక్ తీసుకుని రాసుకోమని చెప్పండి, అలాంటి గోడలు రాసుకోమని చెప్పండి. పోకుండా మేము పిల్లప్పుడు కాలేజ్ ఎలక్షన్స్ అప్పుడు నీళ్ళు మందని నమ్ముతాను రంగాలలో, దానికి రాస్తే 5 సంవత్సరాలు అయిపోయి ఎన్ని అయిపోయి బజార్లో పోతాను, కాలేజ్ అని పోతాను, అన్ని నీలి మంది తీసుకొని రాసుకోమని చెప్పండి. బ్రహ్మాండంగా మన ఈ రజకులు వాడుతూ ఉంటారు, అంటే గుడ్డలు తెల్లగొచ్చేదానికి రంగు తీసుకొని రాస్తే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాష్ట్రమంతా రాసుకోమని చెప్పండి. ఎన్ని గోడలకంతా ఉంటాయి అందరు కనపచ్చాడు. సమయం తక్కువ ఉంది రాంగోపాల్ రెడ్డి గారు. కాకుమాన్ గారు, ఈ బెదిరింపులకు ఈ సభ్యులకు ఎవరు బెదిరే వాళ్ళు ఎవరు లేరు. కాకుమాన్ గారు, మేము ఆ డిజిటల్ బుక్ అనేది ఎవరినో భయపడమనో లేదో భయపెట్టడానికో సార్ ఎవరు భయపడరు నాగేశ్వరన్న.
ఎవరు భయపడరు. రాజశేఖర్. డిజిటల్ బుక్ అంటే గోడలకు రామని చెప్తాను కదా, ఆయన భయపడాల్సిన అవసరం ఏం లేదు. గోడలకు రాసుకోండి పెద్ద పెద్ద అక్షరాలు రోజు మీ తాడేపల్లి ఆఫీసు ఇట్లా వేడి అంటే కనపడేటకు రాసుకోండి. నరేంద్ర ఆయన మోడీ గారు, ఒక్క నిమిషం రామ్ గోపాల్ రెడ్డి గారు, ఒక్క నిమిషం వారు రెస్పాండ్ మాధవ్ గారు, అవ్వండి. రాము ఎన్ని పేర్లు రాయండి, గోడకు రాసుకుంటాను రోజు. రామ్ గోపాల్ రెడ్డి గారు వారిని రెస్పాండ్ అవ్వండి. డిజిటల్ బుక్ లో కనపరాదు కదా బ్రహ్మనాయుడు గారు, అవును. గోడలకు రాసుకుంటే బ్రహ్మాండం ఎదురు లోపలికి పోయేటప్పుడు బయట గుర్తుకు వస్తా ఉంటది. మీకు కనపడాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళ దగ్గర డేటా ఉంటే సరిపోతుంది. వాళ్ళ వాళ్ళకి డేటా కోసం గుర్తుండేట్టుగా రాసుకుంటున్నారు. బ్రహ్మనాయుడు గారు వాళ్ళకే గుర్తుండేట్టుగా గోడకు రాసుకుంటే బాగా గుర్తుంటుంది. ఓకే, లేకుంటే ఏమన్నా డిజిటల్ బోర్డులు పెట్టి ప్లే చేసుకోండి, పేర్లన్నీ రాసుకొని. వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెద్ద పెద్ద పట్టణాల్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఆ పేర్లను రెంట్కి తీసుకొని రోజు రాసుకుంటాను, ఓకే, ఓకే. రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం.